21వ తారీఖున శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. శరణాగతి మార్గం కార్యక్రమానికి స్వాగతం మీ అందరికి. అన్ని మాసాల్లో కల్లా మాఘమాసం చాలా గొప్పది అని అమ్మ చెప్తే మనం తెలుసుకున్నాం కదా. ఎందుకంటే వసంత పంచమి దగ్గర నుంచి, రథసప్తమి దగ్గర నుంచి, భీష్మ ఏకాదశి దగ్గర నుంచి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న అంటే ఒక 2-3 రోజుల్లో రాబోతున్నటువంటి మన మాఘ పౌర్ణమి కూడా ఈ మాసంలోనే వచ్చింది. మరి మాఘ పౌర్ణమి విశిష్టత కూడా అడిగి తెలుసుకుందాం. పౌర్ణమి అంటేనే చాలా స్పెషల్గా మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. అందులోనూ మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం. వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారు. అమ్మ నమస్కారం. నమస్తే అండి. సో మరి ప్రతిరోజుకి ఒక విశిష్టత ఉన్నట్టుంది మాఘమాసంలో. ఇవాళ పౌర్ణమి గురించి, మాఘ పౌర్ణమి గొప్పతనం ఏంటి, ఆ రోజు చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలు కానీ, ఆచరించాల్సినటువంటి కర్తవ్యాలు కానీ ఏమన్నా ఉంటే చెప్పండి. మాఘమాసం అంటేనే చాలా విశేషమైనటువంటి మాసం. ఈ మాసంతో సమమైంది ఇంకొకటి లేదు అని అనుకున్నాం. అటువంటి మాఘమాసంలో స్నానం మరీ విశేషం. విశేషించి మాఘ పౌర్ణమికి మరీ విశేషం. మాఘమాసంలో అండి ఒక్కరోజు కూడా మనం ఇంట్లో స్నానం చేయకూడదట. అమ్మో! మనము కార్తీక మాసంలో కూడా ఇదే చెప్పుకున్నాం ఒకసారి. అవును, గుర్తుంది మీకైతే. కార్తీక మాసంలో స్నానం ఎంత విశేషమో తెల్లవారుజామున చేయటం, మాఘమాసంలో కూడా సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయటం విశేషం. ధనుర్మాసంలో కూడా సూర్యోదయానికి ముందే చేయాలి. ఎప్పుడైనా గానీ బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానం ఆచరించటం, పూజ అంటే తిరువారాధన పూర్తి చేసుకోవటం, ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఏ మాసమైనా కానీ. పెద్దలు మనకు అది నియమంగా విధించటం కోసమే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశేషం చెప్పి తెల్లవారుజామున స్నానం అనేది మనకి కంపల్సరీగా చెప్పారు చూడండి. అలా తెల్లవారుజామున స్నానం చేయటం ద్వారా ఏమవుతుందంటే ఈ చలి బాగా ఉండేటువంటి ఈ మాసంలో తెల్లవారుజామున స్నానం చేస్తే మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఫస్ట్ థింగ్. కార్తీక మాసంలో కూడా స్నానాల గురించి చెప్పినప్పుడు మీకు ఒక విశేషం చెప్పా. ఆక మావై అంటూ గుర్తుందా? ఆ అంటే ఆషాఢ మాసం, ఆ కా కా అంటే కార్తీక మాసం, మా అంటే మాఘ మాసం, వై అంటే వైశాఖ మాసం. ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖంలో ఒక సంవత్సరంలో ప్రతి పౌర్ణమి, ఈ 4 పౌర్ణములు వరుసగా అంటే వచ్చినప్పుడు ఈ 4 మాసాలలో పౌర్ణమిలకి గనక సముద్ర స్నానం చేస్తే చాలా విశేషం. పూర్తిగా పాపాలన్నీ నశించిపోతాయని చెప్తారు. అందున ఈ ఆకామావై అందరూ చేస్తే మాఘ పౌర్ణమికి మాత్రం శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఖచ్చితంగా సముద్ర స్నానం ఆచరిస్తారు. ఎందుకు అంటే ఆ రోజున సముద్ర స్నానం ఒకటండి, నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది, సముద్రంలో స్నానం చేస్తే పాపం పోతుంది. దేవాలయాలలో భగవంతుడికి జరిగేటువంటి తిరుమంజనం, అభిషేకం వీక్షిస్తే పాపము పోతుంది, పుణ్యము వస్తుంది అని చెప్పుకున్నాం కదా మనం. అవును. అదే విధంగా మాఘమాసంలో కూడా ఈ పౌర్ణమికి స్నానం విశేషం. మాఘమాసం నెల రోజులు కూడా ఇంట్లో చేయకూడదని ఎందుకన్నానంటే, బావి దగ్గర పారే నీరు గాని, పారే నీరు అంటే నదికి వెళ్ళి చేస్తే చాలా విశేషం. మనకి ఎలాగో చక్కగా కృష్ణానది ఉంది. ప్రతిరోజు వెళ్ళి చేయలేని పక్షంలో బావి దగ్గర స్నానం అన్న ఆచరించాలని చెప్తారు. అలా కనీసం అది మొత్తం నెల రోజులు చేయలేకపోయినా నెలలో ఒక్కరోజు అట్లీస్ట్ మాఘ పౌర్ణమికైనా నదీ స్నానం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. మనం ఇప్పుడు కార్తీక మాసంలో కూడా ఈ పాయింట్ అనుకున్నాం, పంపు తిప్పితే వచ్చేది కృష్ణా నీరే కదా. కానీ ట్యాంకులో ఉండి నెల ఉండి వస్తాయి. పారే నదిలో స్నానం చేయటం ద్వారానే విశేషం. అలా ప్రయాగలో స్నానం మరీ విశేషం అండి. గంగ స్నానం కంటే కూడా మాఘమాసంలో ప్రయాగలో స్నానం చాలా విశేషం. మనకున్న 18 పురాణాలలో 5000 శ్లోకాలలో ప్రయాగలో స్నానం చేస్తే, అది కూడా మాఘమాసంలో, ఎంత విశేషమైన ఫలితం ఉంటుందనేది ఎన్ని చెప్పారో. ప్రయాగలో ఈ మాఘమాసం నెల రోజులు ప్రతిరోజు స్నానం చేస్తూ 12 సంవత్సరాలు అలా చేసి అదితి ఇంద్రుణ్ణి పుత్రుడుగా పొందింది. ఈ విశేషం మనకు పురాణాల్లో కనిపిస్తుంది. 12 సంవత్సరాల పాటు మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేసి ఇంద్రుడి పుత్రుడుగా పొందింది. అలాగే 16 సంవత్సరాలు ప్రయాగలో స్నానం చేసి మాఘమాసంలో ఇంద్రుణ్ణి పతిగా పొందింది శచీదేవి. ఇదే మాఘమాసంలో 12 సంవత్సరాలు వరుసగా స్నానం చేసి క్రమం తప్పకుండా ఒక వేశ్య తాను వయసులో ఉన్నప్పుడు తెలియక ఈ నస్వరమైనటువంటి ఈ ఐశ్వర్యమే కావచ్చు, అందమే కావచ్చు, వీటి మీద తను తెలియక ఈ లోభంలో పడిపోయి విటులతో
రమించి ఇలా చేసి చివరాఖరికి తన ముసలితనం వచ్చిన తర్వాత అప్పుడు వృద్ధాప్యంలో చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఒక స్వామిని ఆశ్రయించి ఒక గురువుగారిని ప్రార్థన చేస్తే మాఘమాసంలో ప్రయాగకు వెళ్ళి స్నానం చేయమంటారు. అది మొదలు వేశ్యగా ఉన్నటువంటి ఆమె వృద్ధురాలుగా ఉన్నప్పటికీ కూడా 12 సంవత్సరాలు ప్రయాగలో స్నానం ఆచరించి చివరాఖరికి పుంజక స్థల అనేటువంటి అప్సరసగా మారి ఇంద్రుడి ఆస్థానానికి చేరుకుంది. ఇంద్రుడి దగ్గర 5 కోట్ల మంది అప్సరసులు ఉన్నప్పటికీ 5గురికి ప్రశస్తి బాగా. రంభ, ఊర్వశి, ఊర్వశి, మేనక, మేనక, తిలోత్తమ, పుంజక స్థల. పుంజక స్థల. పుంజక స్థల. ఈ వేశ్యగా ఉన్నటువంటి ఈమె 12 సంవత్సరాలు ప్రయాగలో స్నానం చేసి పుంజక స్థలగా మారి ఏకంగా ఓ. ఇంద్రుడి సభలో గొప్ప అప్సరసగా వెలుగొందుతుంది. అటువంటి పుంజక స్థల కూడా ఒకసారి మరలా ఆ ప్రయాగలో స్నానం చేయడానికి వచ్చింది భూమి మీదకి. అయితే ఒక రాక్షసుడు ఆమెను తినడానికి వచ్చాడే కానీ ఆమెలో ఉన్న దివ్య తేజస్సును చూసి అతనిలో ఉన్న రాక్షసత్వం మరుగున పడుతున్నట్లుగా ఒక ప్రశ్న వేశాడు. అమ్మా, ఏమిటి మీరు ఇంత గొప్పగా తేజస్సుగా ఉన్నారు, ఏం చేయాలి, ఏమిటి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు ఎవరు ఏమిటి అని ప్రశ్నిస్తే పుంజక స్థల చెప్తుంది తన యొక్క గత విశేషం అంతా కూడా. ఇట్లా నేను ఇలా ఉండేదాన్ని, ఇప్పుడు ఇలా ఉన్నాను, నువ్వు కూడా నీ రాక్షసత్వం పోవాలి అంటే ప్రయాగలో స్నానం చెయ్యి అంటూ చెప్తుంది పుంజక స్థల. చెప్పడమే కాదు, తాను 12 సంవత్సరాలు స్నానం చేసింది కదా, 1 సంవత్సరం ఫలితం ఈ పుంజక స్థల ఆ రాక్షసుడికి ధారపోసి అతని రాక్షసత్వం పోగొట్టింది. అతనికి పుణ్య లోకాలు సంప్రాప్తించేలాగా చేసింది పుంజక ఓకే, స్థల. అంతటి విశేషం మాఘమాసంలో ప్రయాగలో స్నానం గురించి అనేక పురాణాల్లో మనకున్నాయి. 5000 శ్లోకాల్లో ఉందండి ప్రయాగలో స్నానం గురించి. సూపర్ అసలు. అటువంటిది మాఘ పౌర్ణమి రోజున చేస్తే ఎంత విశేషం. ఇంకా విశేషం. మాఘమాసం నెల రోజులు చేస్తే ది బెస్ట్. అందరికీ అవకాశం ఉండదు కదా. అలాంటప్పుడు మాఘ పౌర్ణమికే మహామాఘి అని కూడా అంటారు. మహామాఘి అంటారు. అటువంటి ఈ మాఘ పౌర్ణమి నాడు గనక మనం ప్రయాగలో స్నానం చేస్తే మన పాపాలన్నీ నశించిపోయి, అమ్మాయి ఎక్కడ ఆంధ్ర, ఎక్కడ ప్రయాగ. అందుకే పెద్దలు ఏం చెప్పారు తెలుసా, సూక్ష్మంలో మోక్షం కావాలనుకుంటాం అంతే మనం కదా, ఎప్పుడు. ఇవాళ అందరూ అదే మనం కావాలనుకుంటున్నారు. చేసేది 4 గోడల మధ్యనే అయినప్పటికీ స్నానం చేసేటప్పుడు ఒక శ్లోకం చదువుకోవాలి. గంగేచ యమునే చైవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి చలిస్మిన్ సన్నిధం కురు అంటూ మనం గనక స్నానం చేసినట్లయితే ఈ చెప్పినటువంటి నదులన్నిట్లో మనం స్నానం చేసిన ఫలితం అని చెప్తారు పెద్దలు. అబ్బా, ఎంత బాగుందో. హాయిగా ఉంది. అలాగే ఆ ప్రయాగలో స్నానం చేస్తున్నట్లుగా భావన భావించి. చేసినా కనీసం చేయాలి. అంటే ఆ నిమిషం అక్కడ మనం తలుచుకోవాలి అంతే. కనీసం అంటే ఇది ఏంటి, లీస్ట్ ఆప్షన్. కుదిరితే వెళ్ళి స్నానం చేయాలి మాఘమాసం పౌర్ణమికి. కుదరని పక్షంలో కనీసం తలచుకోవటం. ఇంకొక విశేషం తెలుసా మీకు, మతంగ మహర్షి అని శబరి గుర్తుంది కదా మీకు, రామాయణంలో శబరి ఎంగిలి పళ్ళలు పెట్టిందా అని మనం ఒక ఎపిసోడే చేసుకున్నాం. శబరి యొక్క గురువు గారు మతంగ మహర్షి. ఆయన ప్రయాగలో స్నానం చేసేవారు మాఘమాసంలో. వృద్ధాప్యంలో వెళ్ళలేనటువంటి పరిస్థితి. సముద్ర స్నానం విశేషంగా చేసేవారు. మాఘమాసంలో సముద్ర స్నానం విశేషం. ఆ సముద్ర స్నానానికి వెళ్ళలేక తాను ఉన్న చోటునే ఉంటూ సముద్రాలకి ప్రార్థన చేశారు. 7 సముద్రాలారా, నేను మీ దగ్గరికి వచ్చి స్నానం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాను, మీరే నా దగ్గరికి వచ్చి నాకు ఆ స్నానం చేసినటువంటి ఫలితాన్ని అనుగ్రహించవలసింది అంటూ మానసికంగా తాను ప్రార్థన చేసేటప్పటికి, ఇప్పటికీ కూడా అండి వృషభ పర్వతం కనుక మనం వెళ్ళినట్లయితే 7 మడుగులు ఉంటాయి అక్కడ. 7 సముద్రాల్లో ఉన్న నీరు ఆయన దగ్గరికే వచ్చింది. ఆయన మతంగ మహర్షి గొప్ప తపశక్తి సంపన్నుడు, గొప్ప ఆచారులు, జ్ఞానము అనుష్ఠానం ఉన్నటువంటి వారు. కాబట్టి తాము ఉన్న చోటుకే సముద్రాలు వచ్చినాయి. మనం ఎలాంటి వాళ్ళం అండి, మనం ఉన్న చోటుకి ప్రయాగ వస్తుందా? కాబట్టి మనమే వెళ్ళాలి. కాని పక్షంలో మన ప్రయత్నం మనం చేసి, కాని పక్షంలో లాస్ట్ ఆప్షన్ అంతే. ప్రయాగను స్మరించుకోవాలి. ఇది నదీ స్నానం. ఇక సముద్ర స్నానం మాఘమాసంలో మరీ విశేషం అండి. ఎంతటి ఫలితం అంటే, కోరిన కోరికలు నెరవేరుతాయి, మన సమస్త పాపాలు పోతాయి, జన్మ అనేది లేకుండా ఉంటుంది, పునరపి మరణం పునరపి జననం అనేటువంటి ఈ జనన మరణ చక్రంలో పడి కొట్టుమిట్టాడేటువంటి అవకాశం లేకుండా, అవసరం లేకుండా, చక్కగా పునర్జన్మ అనేది లేకుండా జన్మరాహిత్యమైనటువంటి పరమపదం వైకుంఠానికే చేరుకోవచ్చు. మాఘ పౌర్ణమి నాడు సముద్ర స్నానం విశేషం.
లేదా ప్రయాగలో స్నానం మరీ విశేషం. ఇంకా జస్ట్ సముద్ర స్నానమో ప్రయాగ స్నానమో చేస్తే సరిపోతుందా అమ్మ? ఇంకా పూజ గీజ ఇంకా ఆ రోజు మనం చాలా చేయాల్సింది. ఉన్నాయి. దానాలు గూడా ఉన్నాయి. ఆ. మాఘమాసంలో దానాలకి చాలా విశేషం ఉందండి. ఎందుచేతనంటే మాఘమాసంలో చేసేటువంటి దానం మామూలుగా మనం చేసే దానానికి 10 రెట్లు ఫలితం ఇస్తుంది. హ్మ్. ఈ దానం గూడా ఎలా చేస్తారో తెలుసా? సద్బ్రాహ్మణుని చూసుకొని ఆయనకి మనం దీపదానం ఇవ్వాలని చెప్తారు. దీపం గూడా బంగారం గాని, బంగారం పెరిగిపోయింది. వెండి గాని, వెండి కూడా పెరిగిపోయింది. పెరిగిపోయింది. ఇత్తడి గాని, రాగి గాని, ఆఖరికి శక్తి లేకపోతే మట్టి ప్రమిదలో అయినా సరే ఆ దీపం వెలిగించి దీన్ని కార్తీక మాసంలో సద్బ్రాహ్మణునికి కూడా ఇలాంటి దానం గురించి ఒకటి దీపదానం విశేషం. మాట్లాడుకుందాం. మాఘమాసంలో కూడా దీపదానం విశేషం. వస్త్రదానం విశేషం. మనకు గనక అవకాశం ఉంటే 16 రకాల ఫలాలు, పండ్లు దానం ఇవ్వాలి. 16 రకాల పండ్లు దానం ఇవ్వచ్చు మాఘమాసంలో. సద్బ్రాహ్మణులకి ఆ! పండ్లు దానం ఇవ్వచ్చు. వస్త్రాలు 8 రకాల వస్త్రాలు దానం ఇవ్వచ్చు. 4 రకాల దీపాలు దానం ఇవ్వచ్చు. ఏదీ లేదు. చక్కగా జపము, ధ్యానము, తపము ఇవన్నా చేయొచ్చు. స్నానము ఖచ్చితంగా మాఘమాసంలో ఇవన్నీ చేయాలి. మాఘమాసే సదా స్నానం, మాఘమాసే సదా జపం, మాఘమాసే సదా ధ్యానం, మాఘమాసే సదా వ్రతం. వ్రతం ఇలా ఈ శ్లోకం చెప్పుకొని మనం గనక ఆ దానం, జపం, తపం ఇత్యాది ఏవి చేసినా కూడా సత్ఫలితాలనిస్తాయి. మాఘమాసంలో విశేషించి పౌర్ణమికి చాలా విశేషం. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ చేయలేకపోయినా చేతి కర్ర ఉంటుంది కదా! చేతి కర్ర, ఒక గొడుగు, చెప్పులు, పాదరక్షలు, ఒక చెంబు. ఈ 4 సత్బ్రాహ్మణులకిస్తే మనకు వైకుంఠం లభిస్తుందని చెప్తారు మాఘ పౌర్ణమికి. మళ్ళీ ఇది కూడా సూక్ష్మంలో మోక్షం లాగా. ఎందుకంటే చేతి కర్ర ఉందనుకోండి, ఆ బ్రాహ్మణుడు తన యాత్ర అంతా కొనసాగించగలుగుతాడు. యాత్ర చేయాలి అంటే పాదరక్షలు ఉండాలిగా. చేతి కర్ర, పాదరక్షలు. మరి ఎండకి, వర్షానికి గొడుగు అడ్డు. మరి పొద్దున్నే చెరువు గట్టుకు వెళ్ళాలంటే చెంబు. కాబట్టి ఒక చేతి కర్ర, గొడుగు, చెంబు, పాదరక్షలు. కనీసం ఇవైనా ఒక సద్బ్రాహ్మణునికి మాఘ పౌర్ణమి నాడున మనం దానం చేయాలి. అసలు ఎంత బాగుందో కదండి మన హిందూ ధర్మంలో. చేయాల్సినవి చాలా ఉంటాయి. చెయ్యలేని పక్షాన నిజంగా మనం ఎఫర్ట్ అంతా పెట్టి అది ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో చెయ్యలేకపోతే సూక్ష్మంలో మోక్షం లాగా అంత చేయలేనప్పుడు ఇంతైనా చేయొచ్చు అని కూడా మనకే చెప్పడం జరుగుతుంది. కాబట్టి విని ఊరుకోవడం కాకుండా మీ స్తోమతకు తగినట్లుగా, మీ స్థాయికి తగినట్లుగా, మీ శక్తికి తగినట్లుగా, మీ షెడ్యూల్స్ అన్నిటికి తగినట్టుగా చూసుకొని మాఘమాసంలో పౌర్ణమి నాడున ఖచ్చితంగా అమ్మ చెప్పినట్లుగా దానాలు, ధ్యానాలు, వ్రతాలు, స్నానాలు, జపాలు, తపాలు, అవకాశం ఉంటే హోమాలు ఇవన్నీ కూడా ఒక్కసారి ప్లాన్ చేసుకోగలరేమో ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ధన్యవాదాలు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.